ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధ భయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్ఠా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్ఠా నక్షత్రము 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి
రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 3వ తేదీన బుధగ్రహము 3వ స్థానంలో కుంభరాశిలో రాహుతో కలయిట, సప్తమ దశమాధిపతి. శుక్రుడు షష్ఠ లాభాధిపతియే 3వ స్థానంలో రాహుతో కలయిట. ధనుస్సు రాశి వారికి కాలమానంలో ఈ 2 గ్రహాలు రాహుతో కలయటం వలన మీరు ఎవరికైనా చేసినటువంటి సహాయ సహకారాలని, ముఖ్యంగా బంధుమిత్రాదులకు కానీ, లేకపోతే మీరు చేసేటటువంటి వృత్తిరీత్యా ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారంలో కానీ మీరు ఎవరికైనా సరే ధనపరమైనటువంటి సహకారం అందించిన, లేకపోతే ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఒక రకంగా స్త్రీలకి అంతకుముందు ఎప్పుడైనా సరే వారికి సంబంధించి మీరు ఏదైనా సహకారం చేసిన ఆ విషయాన్ని కనుక ఇంట్లో చర్చిస్తే భార్యతో, అది రకరకాల అనుమానాలకి దారితీసి మీ యొక్క లైఫ్ చేంజింగ్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ముఖ్యంగా బంధుమిత్రాదులతో మాట్లాడేటప్పుడు మీరు ట్విస్టింగ్ ఇద్దామనో, లేకపోతే మీకున్నటువంటి తెలివితేటల్ని కొంచెం రంగరించి మీరు మాట్లాడింది గొప్ప అనే ఉద్దేశంతో మీరు మాట్లాడారనుకోండి, అవతల వాళ్ళు కుటుంబంలో భార్య తరపైన భర్త తరపైన వాళ్ళు దాన్ని అనుమానంగా స్వీకరించి వాళ్ళు కాంప్లెక్స్కి ఫీల్ అయ్యి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి మీ మీద లేనిపోని అపోహల్ని సృష్టింపజేసుకుంటారు. దాని ద్వారా మీరు చేసిన మాట సహాయాలు, ధన సహాయాలు, చేత సహాయాలు, అంతకుముందు మీరు పెంచుకున్నటువంటి ఆప్యాయత, అభిమానాలు అన్నీ కూడా మీ యొక్క సంభాషణలో ఏమాత్రం ట్విస్టింగ్లు ఉన్నా, మీరేదో గొప్పగా మాట్లాడినా అవన్నీ కూడా కూలబడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. బంధువులతో కానీ, భార్యతో కానీ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య తరపు బంధువులు కావచ్చు, లేదా మీ మేనత్తలు, మేనమామలు వారితో కావచ్చు, ఉద్యోగంతో ఎవరితో అయినా రిలేటెడ్గా ఉన్నవాళ్ళు కావచ్చు, ఆకస్మికంగా అప్పుడే పరిచయమైనటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కడికో వెళ్ళాలని, స్నేహితులతో కానీ లేదా వ్యాపారం పని మీద, ఉద్యోగం ధర్మం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు మీకు ఎవరో ఒకరు పరిచయం అవుతారు. వారితో మాట్లాడేటప్పుడు కూడా ఉన్నవి లేనివి గబాలను మీరు చెప్పేశారనుకోండి, కాస్త ఎక్స్ట్రా చేసి చెప్పారనుకోండి, మీ వ్యాపార అభివృద్ధి కోసమనో, వ్యాపారానికి కాస్త ఆకర్షణ కోసమనో మీరు ఏదో మాట్లాడారనుకోండి, అది లేనిపోని క్షీణతని కలుగజేస్తుంది మీ వ్యాపారానికి. అట్లాగే మీ మీద ఉన్నటువంటి పర్సనల్ వ్యక్తిత్వ ధర్మం కూడా నశిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే మీరు ఎవరికైనా సరే ఇప్పుడు కనుక ఏ ధన సహాయమో చేశారనుకోండి, అంటే భార్య తరపు భర్త తరపు బంధువులకి వాళ్ళు ఇస్తామని చెబుతారు. 4 రూపాయలు కాదు 8 రూపాయలు మీరు డబ్బిస్తే నేను అప్పుకి తగ్గ ఇంట్రెస్ట్ కడతామని. మీకు ఏది రాదు. జాగ్రత్తగా ఉండండి. ఏ సహాయం చేయకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మాట సహాయం చేసినా, వ్రాతపూర్వకమైన సంతకం చేసినా, ధన సహాయం చేసినా మీరు అప్పుల్లో ఇరుక్కుపోతారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైనా అడగచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ముఖ్యంగా కంటెంట్ రైటర్సు, లేకపోతే శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ చెక్కుళ్ళు చెక్కేవాళ్ళు కావచ్చు, ఆఫ్సెట్ ప్రింటింగ్ నడిపేవాళ్ళు కావచ్చు, రైల్వేకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళతో కొంతమంది ఏజెంట్స్గా ఉండి రిలేటెడ్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వారికి కానివ్వండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే వీరు చేసినటువంటి కొన్ని పనులకి ఉద్యోగంలోంచి, అంటే ఆ ఏజెన్సీ వీళ్ళకి రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే వాయు రంగానికి సంబంధించినటువంటి ఏరోప్లేన్స్, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి, లేకపోతే రాకెట్స్కి సంబంధించి, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ వృత్తిలో చేసేటటువంటి ఆ ఉద్యోగస్తులకు కూడా
కొంత వీరికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రయాణాల యందు ఆచితూచి ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేసేటప్పుడు వీలుంటే కాస్త ఆపదామపహర్తారం లేదా ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని, లేదా ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః అనేటటువంటి స్వామివారి యొక్క మంత్రాన్ని 11 సార్లు తలుచుకొని మీరు అప్పుడు ప్రయాణానికి బయలుదేరండి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సహాయ సహకారాల విషయంలో కానీ, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు కానీ, ధనపరమైనటువంటి విషయాల్లో కానీ, మీరేదైనా ఎవరికైనా అప్పిచ్చేటటువంటి విషయంలో కానీ, ఫ్రెండ్స్కి సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో కానీ మీకు సున్నా రాకుండా కొంచెం ఆచితూచి తెలివిగా ప్రవర్తించండి. దగ్గర ప్రయాణాలు అధికమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇలాంటి మంత్రాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. కాస్త మీకు బుద్ధి క్షీణత కలిగే అవకాశం ఉంటుంది. బుద్ధి మాంద్యము, మతిమరుపు, విన్నది మర్చిపోవటము, లేకపోతే భార్యతో అనవసరమైనటువంటి సంభాషణలు చేసి అది ఆనందం కాస్త విషాదంగా మారటం, ఇరువురి మధ్య ప్రేమ కోల్పోయి లేనిపోయిన సమస్యలు కావటం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సరే విదేశీ ప్రయాణాలకు వెళ్ళటానికి లేదా దగ్గరలో ఇంకేదన్నా దేశానికి వీసా లేకుండా వెళ్ళేటటువంటి వాళ్ళకి పాస్పోర్ట్లు కూడా అతి కష్టం మీద విఘ్నాలుగా కలిగి ఎట్లయితే సాధించేటటువంటి పరిస్థితులు కూడా ధనుస్సు రాశి వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో అయితే కనుక కొంత వెసులుబాట్లు, కొంచెం ఫ్లక్చువేషన్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో ఆర్థికంగా కొంత డబ్బు తక్కువైనా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి వీరు చేసే స్వయం కృషి, వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, బుద్ధిని ఉపయోగిస్తే గట్టిగా అప్పుడు వాళ్ళకి సక్సెస్ అవుతుంది. కాబట్టి వీరు కూడా తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి హోమానికి సంబంధించి ఏదైనా పాల్గొనే అవకాశం తీసుకోండి. లేదా మీ ఇంటి దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి ఉంటే ప్రతి ప్రయాణ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని అప్పుడు అన్ని పనులు చేసుకోండి. శుభం జరుగుతుంది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.